25వ అధ్యాయం నిర్గమాకాండము 25వ అధ్యాయం 22వ వచనం. ఎవరైనా స్పష్టంగా చదవండి. 22వ వచనం. 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఈ వాగ్దానం ఎవరిది అంటే అమ్మదే. నిన్న బైబిల్ చూసాం. అసలు ఏందా దేవుడు పిలుస్తూ వచ్చాడు, ఈ సంవత్సరం వాగ్దానం ఏమిచ్చాడు దేవుడు అని మేము చూస్తూ ఉంటే ఆమె బైబిల్లో ఉంది. ఇది ఆల్రెడీ వచ్చినప్పుడంట ఎస్తేర్ చేత చదివించిందంట. ఎస్తేర్ చేత చదివిస్తే అక్కడ క్లియర్గా రాసుకుంటాను, మీరు కూడా చదవండి. అక్కడ నేను నిన్ను కలిసి కొన్నాను. అసలు ఇంగ్లీష్లో అయితే క్లియర్గా రాస్తూ ఉంటున్నాడు, ఐ విల్ మీట్ విత్ యూ. చూడండి, ఐ విల్ మీట్ విత్ అంటే నేను నిన్ను కలుసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత మేము ఆ బైబిల్ చూస్తామంటే ఈ వాగ్దానం జరిగింది. వాగ్దానం 2025 దేవుడు ఇచ్చాడు. ఆమె ప్రేమించి మనం ఎన్ని మానవ మాత్రలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత శ్రమ పడినా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మడు. ఎందుకంటే మన జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అది చూడండి, దేవుడు అక్షరాల రుజువు చేస్తూ వచ్చాడు. అక్షరాలు నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. ఇది చదివిన తర్వాత ఎస్తేర్ అడిగిందంట, ఏందమ్మా ఇది అక్కడ కలుసుకుంటాను, ఎక్కడ కలుసుకుంటారు అని. ఎస్తేర్ నవ్వుతా చెప్పిందంట, ఏమంటే ఎక్కడంటే అక్కడమ్మా, ఏమో దేవుడు నిన్ను ఎవరు పిలుస్తాడేమో నాయనమ్మా అన్నట. నేను చెప్తా ఉంటాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడా, అట్లయితే మంచిదమ్మా, అక్కడ కలుసుకుంటే చాలా మంచిదమ్మా. చూడండి, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంతేకాకుండా నమ్మదగిన దేవుడు. తర్వాత నేను అక్కడే నిన్ను కలుసుకున్నాను. ఇంకా అసలు చూడండి, కెరూబులు సెరూబులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఆయన యొక్క ఉంటాయి. ఇది పరలోక సంబంధమైన వాగ్దానం. ఇది నేను చూస్తూ ఉంటే హృదయం ఎంతగానో కదిలింపబడుతూ వచ్చింది. అవును ప్రభువా, మీరు అంత నమ్మదగిన దేవుడు, ముందే ప్రేమించి మీ బిడ్డకు వాగ్దానం ఇచ్చారు. మరి ఎరగల గుర్తించుకోవాలా, తెలుసుకోవాలా. అక్కడ నేను కలుసుకుని మన సుబ్బారావు చెబుతా వచ్చాడు, దేహం ఉంటే దేవునికి మనకు ఎడబాటు అంట. దేహం విడిచిపెడితే దేవునికి ఎట్లా ఉండేవామంట, మనం ఎట్లా ఉంటుంది, సమీపంగా ఉంటామంట, సమీపంగా. అందుకని దేవుడు ఇచ్చాడు అసలు ఫస్ట్ వాగ్దానం మొదట్లయినే, నేను నిన్ను అక్కడ. సాయంత్రం దేవానందం అన్న దేవత చెప్పాడు, ఎవరైనా వాళ్ళు చేసిన పనులను బట్టి గుర్తించి మన మీటింగుల్లో ఏం చేస్తారంటే, మా మీటింగుల్లో వాళ్ళని పిలిచి సన్మానం చేస్తామంట. ఈ సన్మానం చేసేటప్పుడు ఈ సన్మానం చేసేవాళ్ళు కూర్చొని ఉంటారు. ఆ వ్యక్తి వస్తూ ఉంటే లేచి తన మీద ఒక శాలువా తీసుకొని కప్పి తన మీద పూలు చదువుతూ ఉంటారు. దేవుడు అంట తన ఇష్టమైన వారిని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడంట ఆయన ఆహ్వానించేవాడు. ఆయన ఎట్లా ఆహ్వానిస్తాడు, ఈ లోకంలో వారిని ఎట్లా ఆహ్వానించి శాలువ వేసి కప్పుతారో, దేవుడు తన ప్రేమించిన బిడ్డల ఆయన ఆ రీతిగా ఉండి ఏం చేస్తాడంట,
లేచి ఎంత గౌరవం మర్యాద అంతగా ప్రేమించే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. వారు ఎట్లా సత్కరించే వారు కొంటున్నారు ఆత్మ మళ్ళా ఎక్కడికి చేస్తుంది చెప్పండి, దేవుని ఎద్దకు వెళ్ళేది కాదు. ఎందుకు నేను ఇది చెప్పానంటే, నేను చూసిన కానీ అవును ప్రభా మీ బిడ్డను ప్రేమించావు, తర్వాత ఏం చేస్తుంది వాగ్దానం ఇచ్చావు. మనకు కూడా వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుంటాం. అయితే దాని మీద దృష్టి పెట్టాలి. ఏమిచ్చావు ఈ సంవత్సరం వాగ్దానం, అయ్యా దాని అక్షరాలను నెరవేర్చు అని మనము కూడా వ్యక్తిగత ప్రార్థన పూర్వకంలో ఉండాలి. ఇక్కడ క్లియర్గా అది చూస్తూ ఉంటే నిన్న షేర్ చేస్తే అవును న్యాయం చదివించింది ఆమె. ఎక్కువ చెప్పడానికి ముందు మాకు టైం లేదు, ఎందుకంటే అప్పుడే వచ్చింది. ఆ రోజు నేను అప్పుడు కన్నాను, ఎక్కడ కలుసుకుంటానమ్మా అని అన్నంట. అంటే ఏమో ఒక దేవుడు పిలుస్తాడు పరలోకంలో కలుసుకుంటాడేమో అని అంటే, అమ్మ అక్కడైతే మంచిది అని అన్న. అట్లానే దేవుడు ఈ సంవత్సరం తను పిలుస్తూ వచ్చాడు. అందువల్ల మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మేము కొంచెం మా వాళ్ళు కొంచెం ఎక్కడ తట్టుకుంటాం, కానీ నేను దాని తోట ఈ ఆడపిల్లలు కాబట్టి అక్కళ్ళు 1-7 12 కాదు. ఆమె పని పరిచయం బట్టి ఆ మాటలు పెట్టుకోవచ్చు. అందువల్ల అందుకని మనం చెప్తా వచ్చి మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మేము మా కుటుంబం కోసం ప్రార్థన చేసే వ్యక్తిని కోల్పోయాం. చేయటం లేదని కాదు, కానీ ఇంకా భారం కలిగి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటాం. ఈ వాగ్దానం ఎందుకు చెప్పారంటే, మనం కూడా వ్యక్తిగతంగా తీసుకుంటున్నాం. అది దాన్ని రుజువు చేసి దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు. ఈ దేవుడుగా గల జనులు ధన్యులు. తర్వాత చూస్తే ఎందుకని హఠాత్తుగా ఈ రీతిగా అయిపోయింది అని అంటే, వాగ్దానం చూస్తే దేవుడు నిరీక్షించాము. అందుకని మనం కూడా దేవుని బిడ్డలుగా నిరీక్షణ కలిగి ముందుకు సాగే వారంగా ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినప్పుడు. ఆయన ఇచ్చిన వాగ్దానం సున్నైన్ను పొల్లైన్ను బాగు వాక్యం. అందువల్ల ఎరిగి మన వ్యక్తిగతంగా కూడా ఆత్మీయంగా తద్వారా ఆమె ద్వారా మన బలం పొంది కుంగుదాల్లో ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యాల ద్వారా. దేవుడు మమ్మల్ని దయపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. వారి కార్యక్రమాలు గమనించండి. మనకి ఈ నెల 6, 7, 8 తేదీల్లో శుక్ర, శని, ఆదివారం చీరాల్లో స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా నిన్న కూడా ఫోన్ చేశారు, నిన్న మనిషిని పంపించారు, నిన్న ఫోన్ చేశారు, అయ్యా అందరు రావాలయ్యా అని. 3 రోజులు 3 వ్యక్తులు. సుబ్బారెడ్డి అన్న ఉంటాడు ఒకరోజు, ఇంకొక రోజు గ్లెన్ గారని మెడ్రాస్ నుంచి వచ్చారు. 3వ రోజు శనివారం, అంటే 2వ రోజు శనివారం జయంత్ మోహన్ గారు హైదరాబాద్ నుంచి, ఆయన కూడా స్పీకర్గా వస్తారు. అందువల్ల కొంచెం పనులు కూడా లేవు కాబట్టి దేవుని యొక్క సన్నిధాన సభాసంలో పాల్గొంటే దేవుడు అందువల్ల మన ఆత్మీయంగా బలపరిచేవాడు. అందువల్ల 6, 7, 8 తేదీల్లో 8 అంటే ఆదివారమైన, అందువల్ల 6, 7 స్పెషల్ మీటింగ్ కాబట్టి పాల్గొందాలని మనం చేస్తాం. 8వ తేదీ మన మందిరంలో మహిమ మ్యారేజ్ డే, వెడ్డింగ్ యానివర్సరీ డే. తను కూడా ప్రేమించిన బిడ్డ, వాళ్ళు కూడా కృతజ్ఞులై దేవుని స్తుతించే వారిగా కృతజ్ఞత కూడిక కలిగి ఉంటున్నారు. 8 సాయంత్రం, అంతే కదా. ఉదయం మామూలుగా ఆదివారం ఆరాధన ఉంటుంది, జయంతి మన మధ్యలోనే ఉంటాడు. సాయంత్రం స్పెషల్గా మీటింగ్ ఉంటుంది ఆ కుటుంబం కోసం. అంతేకాకుండా 7:30 గంటలకి అందరూ పనులు ముగించుకుని దేవుని యొక్క మందిరంలో ఉండాలని నేపులు కూడా తీసుకుంటామని మనం చేస్తాం. 9వ తేదీ అందరు మీటింగ్ కలిగి ఉంటారు. ఇది అన్ని సంఘాలకు ఆహ్వానం, సంఘం తరపున మీటింగ్. అంతేకాకుండా ఈ మీటింగ్ కూడా సుబ్బారెడ్డి కూడా వస్తున్నాడు. ఆల్రెడీ మాట్లాడితే
జయంతి మేము మొన్నే కదా వచ్చిందా అన్నాడు. మొన్న అంటే దానికే దీనికే చెప్పాము. అందువల్ల 9వ తేదీ మన మధ్య ఉంటాడు. చూడండి, ఆయన వస్తున్నాడంటే విస్తారమైన జనం, సంఘాలు, అన్ని సంఘాలకు ఆహ్వానం. అందువల్ల వ్యక్తిగతంగా ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. వాతావరణం మంచి అనుకూలంగా ఉన్నట్లుగా, అంతేకాకుండా ప్రతి అవసరత దేవుడు తీర్చినట్లుగా, అందువల్ల భారం కలిగి ప్రార్థన పూర్వకంగా ఈ మీటింగ్లో పాల్గొందాలని మనకు చిన్న పనులు ఉంటాయి. వాటిని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో నిలిచి ఉండాలని మనం చేస్తూ ఉంటాం. 9వ తేదీ మన యానివర్సరీ మీటింగ్, ఎర్రమరపాలెం యానివర్సరీ మీటింగ్ కాబట్టి అందరూ వస్తారు. సేవకులు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రార్థన చేయండి. ఏది కొరత లేకుండా, చిన్న సంఘం అయినప్పటికీ దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు తన కార్యాన్ని బలంగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలి, బలంగా చేయాలి. ప్రార్థన దేవదాసులు కూడా అందరూ సమకూర్చబడి మందిరంలో మంచిగా మీటింగ్ జరిగినట్టుగా ప్రార్థన చేయాలి. వీటన్నిటి గురించి ప్రార్థన చేయాలని మనం చేసుకోవాలి. పలహారం దేవుడు వెంకటేశ్వరుడు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపయు కనికరము సమాధానం